పులిహోర కలపడం మొదలు పెడితే మా వదిన కన్నా బాగా ఎవరు కలపలేరనమాట. అలా చేస్తది పులిహోర అంటే. పులిహోర అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. మెయిన్‌గా గుళ్ళో ప్రసాదాలు ఇచ్చేది కూడా చింతపండు పులిహోర. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఈ ప్రాసెస్‌లో చేయండి స్టోర్ కూడా చేసుకోవచ్చు. అరౌండ్ ఒక 1 మంత్ పైనే నిలవ పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలన్నా ఈజీగా రైస్ వండుకుని కలిపేసుకోవచ్చు అన్నమాట. ఒక మూకుడు తీసుకుని అందులో ఆయిల్ వేసిన తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, పల్లీలు కూడా మనకి కావాల్సినన్ని వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. అండ్ ఒక తర్వాత ఏంటి అంటే కరివేపాకు వేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి సరిపడ్డ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ల పసుపు కూడా వేసుకుని తర్వాత అవి కూడా బాగా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. చింతపండు పులుపుతో ఆ పోపులన్నీ ఉడికితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా మంది అయితే చింతపండు ఉడకబెట్టేసుకుని తర్వాత పోపులు వేసుకుంటారు. అలా అయినా ఓకే. ఇప్పుడు రైస్ని బాగా చల్లారబెట్టేసి పోపు కలుపుకుని తింటే ఉంది అసలు అదిరిపోయింది టేస్ట్ అయితే. నాకైతే గుళ్ళో ప్రసాదం తిన్న ఫీల్ వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్